డే 55 అండ్ 56 ఇండియన్ హిస్టరీ సంబంధించి భక్తి సూఫీ ఉద్యమాలు టాపిక్లోని బిట్ చూద్దాం. ఫస్ట్ బిట్ మధ్యయుగ భారతదేశంలో హిందూ మత సంస్కరణ ఉద్యమాన్ని ఏమని పిలుస్తారు అంటే భక్తి ఉద్యమం. నెక్స్ట్ బిట్ భక్తి అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది అంటే బగ్. నెక్స్ట్ బిట్ భక్తిని వివరించిన తొలి గ్రంథంగా ఏది పేర్కొనబడింది అంటే శ్వేతాస్వతర ఉపనిషత్. నెక్స్ట్ బిట్ భక్తి ఉద్యమం ప్రధానంగా దేనిని వ్యతిరేకించింది అంటే విగ్రహారాధన కర్మకాండలు. నెక్స్ట్ బిట్ భక్తి ఉద్యమకారులు దేనిని ప్రోత్సహించారు అంటే సమానత్వం. నెక్స్ట్ బిట్ భక్తి ఉద్యమానికి పునాది వేసిన వ్యక్తి ఎవరంటే ఆది శంకరాచార్యులు. నెక్స్ట్ బిట్ భక్తి ఉద్యమ స్థాపకుడిగా ఎవరిని పరిగణిస్తారు అంటే రామానుజాచార్యులు. నెక్స్ట్ బిట్ భక్తి ఉద్యమం ఎన్ని రకాలుగా విభజించబడింది అంటే 2. నెక్స్ట్ బిట్ దేవుడు రూపంతో ఉన్నాడని దేవాలయాలు నిర్మించాలని విశ్వసించిన వారు ఎవరంటే సగుణ భక్తులు. నెక్స్ట్ సగుణ భక్తి ఉద్యమకారుడు ఎవరు అంటే నామదేవుడు. నెక్స్ట్ నిర్గుణ భక్తి ఉద్యమకారుడు ఎవరంటే కబీర్. నెక్స్ట్ దేవుడు సర్వాంతర్యామి అని బోధించిన వారు ఎవరంటే నిర్గుణ భక్తులు. నెక్స్ట్ తీర్థయాత్రలను వ్యతిరేకించిన వారు ఎవరంటే నిర్గుణ భక్తులు. నెక్స్ట్ గురునానక్ ప్రధానంగా ఎలాంటి ఉద్యమకారుడు అంటే భక్తి ఉద్యమకారుడు. నెక్స్ట్ ఆది శంకరాచార్యులు ఎక్కడ జన్మించారు అంటే కాలడి. నెక్స్ట్ ఆది శంకరాచార్యులు ఏ రాష్ట్రంలో జన్మించారంటే కేరళ. నెక్స్ట్ కాలడి ఏ నది తీరంలో ఉంది అంటే పెరియార్. నెక్స్ట్ ఆది శంకరాచార్యులు ఏ కుటుంబంలో జన్మించారు అంటే నంబూద్రి బ్రాహ్మణ. నెక్స్ట్ ఆది శంకరాచార్యులు ఏ వయసులో సన్యాసం స్వీకరించారంటే 8 సంవత్సరాలు. నెక్స్ట్ ఆది శంకరాచార్యులు ఎంత వయసులో మరణించారంటే 32 సంవత్సరాలు. నెక్స్ట్ ఆది శంకరాచార్యుల గురువు ఎవరు అంటే ఆన్సర్ గోవిందపాదులు. నెక్స్ట్ గోవిందపాదులు ఏ నదీ తీరంలో నివసించారు అంటే నర్మదా. నెక్స్ట్ ఆది శంకరాచార్యుల తల్లి పేరు ఏమిటి అంటే ఆర్యమాంబ. నెక్స్ట్ ఆది శంకరాచార్యుల తండ్రి పేరు శివగురు. నెక్స్ట్ ఆది శంకరాచార్యులకు ఆది గురువు అనే బిరుదుతో పాటు మరో బిరుదు ఏది అంటే ప్రచ్ఛన్న బౌద్ధుడు. నెక్స్ట్ ఆది శంకరాచార్యులను జగద్గురుగా గౌరవించిన మైసూరు పాలకుడు ఎవరంటే టిప్పు సుల్తాన్. నెక్స్ట్ ఆది శంకరాచార్యుల రచన ఏది అంటే సౌందర్య లహరి. నెక్స్ట్ ఆది శంకరాచార్యుల రచనలు ఇంకా ఏమేమి ఉన్నాయంటే శివానంద లహరి, వివేక చూడామణి, భజగోవిందం. నెక్స్ట్ ఆది శంకరాచార్యులు వ్యాఖ్యానాలు రాసిన గ్రంథాల్లో ఒకటి ఏది అంటే బ్రహ్మసూత్రాలు. నెక్స్ట్ హిందూ మత ఏకీకరణ కోసం ఆది శంకరాచార్యులు ఎన్ని మఠాలను స్థాపించారు అంటే 4. నెక్స్ట్ ఉత్తర భారతంలోని శంకరాచార్యుల మఠం ఏది అంటే జ్యోతిర్మఠం. నెక్స్ట్ శారదా మఠం ఎక్కడ ఉంది అంటే శృంగేరి. నెక్స్ట్ గోవర్ధన మఠం ఎక్కడ ఉంది అంటే పూరి. నెక్స్ట్ కాళికా మఠం ఎక్కడ ఉంది అంటే ద్వారక. నెక్స్ట్ ఆది శంకరాచార్యుల శిష్యులను ఏమని పిలుస్తారు అంటే స్మార్తులు. నెక్స్ట్ ఆది శంకరాచార్యులు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంటే అద్వైతం. నెక్స్ట్ అద్వైత సిద్ధాంతం ప్రకారం సత్యం ఏది అంటే బ్రహ్మం మాత్రమే. నెక్స్ట్ శైవులు వైష్ణవుల మధ్య ఐక్యత కోసం కృషి చేసిన వారు ఎవరంటే ఆది శంకరాచార్యులు. నెక్స్ట్ భక్తి ఉద్యమ స్థాపకుడిగా ఎవరిని పరిగణిస్తారు అంటే రామానుజాచార్యులు. నెక్స్ట్ రామానుజాచార్యుల జన్మనామం ఏమిటి అంటే లక్ష్మణుడు. నెక్స్ట్ రామానుజాచార్యుల మరో పేరు ఏమిటి అంటే ఇలయ పెరియార్. నెక్స్ట్ రామానుజాచార్యుల జన్మస్థలం ఏదంటే శ్రీ పెరుంబుదూర్. నెక్స్ట్ రామానుజాచార్యులు ఎక్కడ మరణించారంటే శ్రీరంగం. నెక్స్ట్ రామానుజాచార్యుల గురువు ఎవరంటే యాదవ ప్రకాశుడు. నెక్స్ట్ సమానత్వాన్ని ప్రచారం చేయడానికి రామానుజాచార్యులు ఏ మార్గాన్ని ఎంచుకున్నారు అంటే సన్యాసం. నెక్స్ట్ హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో రామానుజాచార్యుల విగ్రహానికి పెట్టిన పేరు ఏమిటి అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. నెక్స్ట్ సత్యం శివం సుందరం భావనను వివరించిన తొలి వ్యక్తిగా ఎవరిని పేర్కొంటారు అంటే రామానుజాచార్యులు. నెక్స్ట్ రామానుజాచార్యులు బోధించిన మార్గం ఏదంటే ప్రపత్తి మార్గం. నెక్స్ట్ రామానుజాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏదంటే విశిష్టాద్వైతం. నెక్స్ట్ బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యం పేరుతో వ్యాఖ్యానం రాసిన వారు ఎవరంటే రామానుజాచార్యులు. నెక్స్ట్ రామానుజాచార్యుల రచన ఏది అంటే వేదాంత దీపిక. నెక్స్ట్
మధ్వాచార్యుల అసలు పేరు ఏమిటి అంటే వాసుదేవుడు. నెక్స్ట్ బిట్ మధ్వాచార్యులు ఎక్కడ జన్మించారు అంటే ఉడిపి. నెక్స్ట్ బిట్ మధ్వాచార్యులు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంటే ద్వైతం. నెక్స్ట్ బిట్ మధ్వాచార్యులు ఏ దేవుడి భక్తుడు అంటే శ్రీకృష్ణుడు. నెక్స్ట్ బిట్ మధ్వాచార్యులు కర్ణాటకలో ప్రారంభించిన ఉద్యమం ఏది అంటే దాసకోట ఉద్యమం. నెక్స్ట్ బిట్ దాసకోట అంటే అర్థం ఏమిటి అంటే భగవంతుని సేవకులు. నెక్స్ట్ నింబార్కుడు ఏ ప్రాంతానికి చెందినవాడిగా పేర్కొనబడ్డాడు అంటే తెలంగాణ. నెక్స్ట్ నింబార్కుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏదంటే ద్వైతాద్వైతం అంటే భేదాభేదం అనమాట. నెక్స్ట్ వేదాంత పారిజాత సౌరభం రచించిన వారు ఎవరంటే నింబార్కుడు. నెక్స్ట్ వల్లభాచార్యులు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంటే శుద్ధాద్వైతం. నెక్స్ట్ వల్లభాచార్యుడు ఏ రాజు ఆస్థానంలో ఉన్నారు అంటే కృష్ణదేవరాయలు. నెక్స్ట్ వల్లభాచార్యుల కుటుంబ మూలాలు ఏ ప్రాంతానికి చెందినవి అంటే తెలుగు ప్రాంతం. నెక్స్ట్ రామానుజాచార్యులు విశిష్టాద్వైతం అనమాట. నెక్స్ట్ ఆది శంకరాచార్యులు అద్వైతం. నెక్స్ట్ మధ్వాచార్యులు ద్వైతం. నెక్స్ట్ నింబార్కుడు ద్వైతాద్వైతం. నెక్స్ట్ వల్లభాచార్యుడు ప్రధానంగా ఏ దేవుని భక్తిని ప్రచారం చేశాడు అంటే శ్రీకృష్ణుడు. నెక్స్ట్ వల్లభాచార్యుడు శ్రీకృష్ణుడికి దేవాలయాన్ని ఎక్కడ నిర్మించాడు అంటే గోవర్ధన కొండ. నెక్స్ట్ వల్లభాచార్యుడు మరియు ఆయన శిష్యులు రచించిన గ్రంథాలను ఏమంటారంటే కృష్ణతత్వములు. నెక్స్ట్ వల్లభాచార్యుని శిష్యుల సమూహాన్ని ఏమని పిలుస్తారు అంటే అష్టచాప్. నెక్స్ట్ అష్టచాప్లో అత్యంత ప్రసిద్ధ శిష్యుడు ఎవరు అంటే సూరదాస్. నెక్స్ట్ వల్లభాచార్యుడు ప్రచారం చేసిన మార్గం ఏది అంటే పుష్టి మార్గం. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరంటే రామానందుడు. నెక్స్ట్ రామానందుడు ప్రధానంగా ఏ సిద్ధాంతాన్ని అనుసరించాడు అంటే విశిష్టాద్వైతం. నెక్స్ట్ రామానందుడు బ్రహ్మసూత్రాలపై రాసిన వ్యాఖ్యానం పేరు ఏమిటంటే ఆనంద భాష్యం. నెక్స్ట్ భక్తి ప్రచారం కోసం హిందీ భాషను ఉపయోగించిన తొలి భక్తి ఉద్యమకారుడు ఎవరు అంటే రామానందుడు. నెక్స్ట్ రామానందుడు ప్రధానంగా ఏ భక్తిని ప్రచారం చేశాడు అంటే రామభక్తి. నెక్స్ట్ రామానందుని శిష్యులను ఏమని పిలిచేవారంటే అవధూతలు. నెక్స్ట్ రామానందుని శిష్యుడు ఎవరు అంటే కబీర్. నెక్స్ట్ కబీర్ ఏ రకమైన భక్తిని ప్రచారం చేశాడంటే నిర్గుణ భక్తి. నెక్స్ట్ కబీర్ ఏ నగరంలో జీవించాడంటే వారణాసి. నెక్స్ట్ కబీర్ను ఏ బిరుదులో పిలుస్తారు అంటే భారతదేశపు కాల్ మార్క్స్. నెక్స్ట్ కబీర్ భార్య పేరు ఏమిటి అంటే లోయ అని కూడా అంటారు. నెక్స్ట్ కబీర్ కుమారుని పేరు ఏమిటంటే కమల్. నెక్స్ట్ కబీర్ అనే పదానికి అర్థం ఏమిటంటే గొప్ప జ్ఞాని. నెక్స్ట్ కబీర్ హిందీలో రాసిన 2 పంక్తుల పద్యాలను ఏమంటారంటే దోహాలు. నెక్స్ట్ కబీర్ బోధనను సంకలనం చేసిన గ్రంథం ఏదంటే బీజక్. నెక్స్ట్ కబీర్ శిష్యులను ఏమని పిలుస్తారంటే కబీర్ పంథీలు. నెక్స్ట్ కబీర్ను పెంచిన ముస్లిం దంపతులు ఎవరు అంటే నీరు నీమా. నెక్స్ట్ కబీర్ దేనిని తీవ్రంగా వ్యతిరేకించాడు అంటే మూఢనమ్మకాలు కర్మకాండలు. నెక్స్ట్ వల్లభాచార్యులు పుష్టి మార్గం. నెక్స్ట్ కప్పలు చేపలు నీటిలో ఎప్పుడూ ఉంటాయి, అయితే వాటికే ముందుగా మోక్షం రావాలి అనే మూఢనమ్మకాలను ప్రశ్నించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు అంటే కబీర్. నెక్స్ట్ రాయిని పూజిస్తే మోక్షం వస్తే నేను పెద్ద కొండనే పూజిస్తానని చెప్పిన వారు ఎవరంటే కబీర్. నెక్స్ట్ కబీర్ ఏ భక్తి సంప్రదాయానికి చెందినవాడు అంటే నిర్గుణ భక్తి. నెక్స్ట్ సత్యం తెలియని వాడే మత యుద్ధాలు చేస్తాడు అని బోధించిన వారు ఎవరంటే కబీర్. నెక్స్ట్ గురునానక్ ఎక్కడ జన్మించాడు అంటే తల్వండి. నెక్స్ట్ ప్రస్తుతం గురునానక్ జన్మస్థానం తల్వండి ఏ దేశంలో ఉంది అంటే పాకిస్తాన్. నెక్స్ట్ గురునానక్ ఎక్కడ మరణించాడంటే కర్తార్పూర్. నెక్స్ట్ సిక్కు మతంలోని మొదటి గురువు ఎవరు అంటే గురునానక్. నెక్స్ట్ గురునానక్ ఏ కాలానికి చెందినవాడు అంటే ఖత్రి. నెక్స్ట్ గురునానక్ ఏ సుల్తాన్ కాలంలో గణాంక శాఖ అధికారిగా పనిచేశాడు అంటే సికిందర్ లోడి. నెక్స్ట్ గురునానక్కు జ్ఞానోదయం ఏ నది తీరంలో కలిగిందని చెప్పబడుతుంది అంటే బియాస్. నెక్స్ట్ గురునానక్ రచించిన గ్రంథం ఏది అంటే జప్జీ సాహిబ్. నెక్స్ట్ సిక్కు అనే పదానికి అర్థం ఏమిటంటే శిష్యుడు. నెక్స్ట్ సింగ్ అనే పదానికి అర్థం ఏమిటంటే సింహం. నెక్స్ట్ సిక్కు మతంలో మొత్తం గురువుల సంఖ్య ఎంత అంటే 10. నెక్స్ట్ భక్తి ఉద్యమకారుడిగా పరిగణించబడే ఏకైక సిక్కు గురువు ఎవరు అంటే గురునానక్. నెక్స్ట్ పంజాబీ భాషకు గురుముఖి లిపిని అభివృద్ధి చేసిన సిక్కు గురువు ఎవరంటే గురు అంగద్. నెక్స్ట్ గురు అంగద్కు సమకాలీన మొఘల్ చక్రవర్తి ఎవరంటే హుమాయూన్. నెక్స్ట్
గురు గురు కా లంగర్ అంటే సామూహిక వంటశాలను ప్రారంభించిన వారు ఎవరు అంటే గురు అమర్ దాస్. నెక్స్ట్ గురు కా లంగర్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సమానత్వం మరియు అంటరానితన నిర్మూలన. నెక్స్ట్ గురు అమర్ దాస్ తన ఆధ్యాత్మిక వ్యవస్థను ఎన్ని మంజీలుగా విభజించారు అంటే 22. నెక్స్ట్ గురు అమర్ దాస్ ఏ దురాచారాలను వ్యతిరేకించాడు అంటే సతీ పర్దా వ్యవస్థలు. నెక్స్ట్ గురు అంగద్ అనే అతను గురుముఖి లిపి అనమాట. కబీర్ నిర్గుణ భక్తి. నెక్స్ట్ గురునానక్ సిక్కు మతపు తొలి గురువు. నెక్స్ట్ గురు అమర్ దాస్ అనే అతను గురు కా లంగర్. నెక్స్ట్ బీజక్ రచయిత ఎవరు అంటే కబీర్ అనమాట. నెక్స్ట్ బిట్ అమృత్సర్లో హర్మందిర్ సాహిబ్ అంటే స్వర్ణ దేవాలయం నిర్మించిన సిక్కు గురువు ఎవరంటే గురు అర్జున్ దేవ్. నెక్స్ట్ సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథ్ అంటే గురు గ్రంథ్ సాహిబ్ను సంకలనం చేసిన వారు ఎవరంటే గురు అర్జున్ దేవ్. నెక్స్ట్ ఆదాయంలో 10వ వంతును గురువుకు చెల్లించే అంటే ఆదాయంలో 10వ వంతును గురువుకు చెల్లించే విధానాన్ని ఏ సిక్కు గురువు ప్రవేశపెట్టాడు అంటే గురు అర్జున్ దేవ్. నెక్స్ట్ గురు అర్జున్ దేవ్ను మరణశిక్ష విధించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే జహంగీర్. నెక్స్ట్ మొఘల్తో ప్రత్యక్షంగా యుద్ధాలు చేసిన ఆరో సిక్కు గురువు ఎవరు అంటే గురు హర్గోబింద్. నెక్స్ట్ 5 సంవత్సరాల వయసులో గురువై 8 సంవత్సరాల వయసులో మసూచి అంటే స్మాల్ పాక్స్తో మరణించిన సిక్కు గురువు ఎవరు అంటే గురు హర్ కిషన్. నెక్స్ట్ సచ్చా పాత్షా అనే ప్రసిద్ధి చెందిన సిక్కు గురువు ఎవరంటే గురు తేగ్ బహదూర్. నెక్స్ట్ గురు తేగ్ బహదూర్ను మరణశిక్ష విధించిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఔరంగజేబ్. నెక్స్ట్ ఖాల్సా వ్యవస్థను స్థాపించిన చివరి సిక్కు గురువు ఎవరంటే గురు గోవింద్ సింగ్. నెక్స్ట్ ఖాల్సా వ్యవస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1699. నెక్స్ట్ ఖాల్సా సంప్రదాయంలో 5 కేస్లో లేనిది అంటే కమండలం ఆప్షన్స్లో, అదే ఉన్నవి ఏంటంటే కేస్, కంగా, కృపాన్ అనమాట. నెక్స్ట్ కేస్ అంటే ఏమిటంటే జుట్టును కత్తిరించకుండా ఉంచడం. నెక్స్ట్ కంగా అంటే ఏమిటంటే దువ్వెన. నెక్స్ట్ కృపాన్ అంటే ఏమిటంటే కత్తి. నెక్స్ట్ కడ అంటే ఏమిటంటే ఇనుప కడియం. నెక్స్ట్ కచ్చా అంటే ఏమిటంటే పొడవాటి లోదుస్తులు. నెక్స్ట్ గురు గోవింద్ సింగ్ మరియు ఔరంగజేబ్ మధ్య జరిగిన లేఖల సమాహారాన్ని ఏమంటారంటే జఫర్నామా. నెక్స్ట్ గురు గోవింద్ సింగ్కు మన్సబ్దార్ పదవి ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే మొదటి బహదూర్ షా. నెక్స్ట్ గురు గోవింద్ సింగ్ మరణం తర్వాత సిక్కుల నాయకుడిగా ఎదిగిన వారు ఎవరంటే బందా బహదూర్. నెక్స్ట్ గురు అర్జున్ దేవ్ అనే ఆయన ఆది గ్రంథ్ సంకలనం అనమాట. నెక్స్ట్ గురు అర్జున్ దేవ్ జహంగీర్. నెక్స్ట్ గురు తేగ్ బహదూర్ ఏమో ఔరంగజేబ్. నెక్స్ట్ గురు గోవింద్ సింగ్ అనేది ఖాల్సా. నెక్స్ట్ సిక్కుల పవిత్ర క్షేత్రమైన హర్మందిర్ సాహిబ్ మరొక పేరు ఏంటి అంటే స్వర్ణ దేవాలయం. నెక్స్ట్ చైతన్య మహాప్రభు అసలు పేరు ఏమిటంటే విశ్వంబర మిశ్రా. నెక్స్ట్ చైతన్య మహాప్రభు గురువు ఎవరు అంటే కేశవ భారతి. నెక్స్ట్ చైతన్య మహాప్రభు ప్రధానంగా ఏ భక్తిని ప్రచారం చేశాడంటే కృష్ణ భక్తి. నెక్స్ట్ ఆటలు, పాటలు, నృత్యాల ద్వారా భక్తిని ప్రచారం చేసిన భక్తి ఉద్యమకారుడు ఎవరు అంటే చైతన్య మహాప్రభు. నెక్స్ట్ చైతన్య మహాప్రభు బోధించిన మార్గం ఏదంటే రాగ మార్గం. నెక్స్ట్ భారతదేశంలో సామూహిక భజన సంప్రదాయాన్ని ప్రారంభించిన వారిగా ఎవరిని పేర్కొంటారు అంటే చైతన్య మహాప్రభు. నెక్స్ట్ చైతన్య చరితామృతం ఎవరి జీవితానికి సంబంధించిన గ్రంథం అంటే చైతన్య మహాప్రభు. నెక్స్ట్ దాదు దయాల్ ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే గుజరాత్. నెక్స్ట్ దాదు దయాల్ శిష్యులను ఏమని పిలుస్తారు అంటే దాదు పంథీలు. నెక్స్ట్ దాదు దయాల్ ఎవరి భావాలను విస్తృతంగా ప్రచారం చేశాడు అంటే కబీర్. నెక్స్ట్ దాదు దయాల్ బోధనలు ఏ గ్రంథంలో ఉన్నాయంటే పన్నీ, అదే బాణి అనమాట. నెక్స్ట్ మీరాబాయి ఏ రాజ్యానికి చెందినది అంటే మేవార్. నెక్స్ట్ మీరాబాయి గురువు ఎవరంటే రవిదాస్, అదే రైదాస్ అని కూడా అంటారు. నెక్స్ట్ మీరాబాయి ప్రధానంగా ఏ దేవుని భక్తురాలు అంటే శ్రీకృష్ణుడు. నెక్స్ట్ అస్సాంలో వైష్ణవ భక్తిని ప్రచారం చేసిన వారు ఎవరంటే శంకర్దేవ్. నెక్స్ట్ అస్సామీ భాషలో రామాయణాన్ని అనువదించిన వారు ఎవరంటే శంకర్దేవ్. నెక్స్ట్ హిందీలో రామాయణాన్ని రామచరితమానస్ పేరుతో రచించిన వారు ఎవరంటే తులసీదాస్. నెక్స్ట్ తులసీదాస్ ఏ రకమైన భక్తి ఉద్యమకారుడు అంటే
సగుణ భక్తి. నెక్స్ట్ తులసీదాస్కు సమకాలీన మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్. నెక్స్ట్ తులసీదాస్ రచనలు ఏమిటి అంటే రామచరిత మానస్, కవితావళి, గీతావళి అనమాట. నెక్స్ట్ సూరదాస్ ఎవరి శిష్యుడు అంటే వల్లభాచార్యుడు. నెక్స్ట్ సూరదాస్ ప్రధానంగా ఏ భక్తిని ప్రచారం చేశాడంటే బాలకృష్ణ భక్తి. నెక్స్ట్ సూరదాస్ రచన ఏది అంటే సూరసాగర్. నెక్స్ట్ సూరదాస్ రచనలు ఏమిటి అంటే సూరసాగర్, సూరసారావళి. మళ్ళీ చూద్దాం. సూరసాగర్, సూరసారావళి సాహిత్య రత్నం అనమాట. నెక్స్ట్ చైతన్య మహాప్రభు అనేది రాగమార్గం. నెక్స్ట్ మహారాష్ట్ర భక్తి ఉద్యమానికి కేంద్రంగా ఉన్న పవిత్ర క్షేత్రం ఏది అంటే పండరీపురం. నెక్స్ట్ పండరీపురంలో విష్ణువుని ఏ పేరుతో పూజిస్తారు అంటే పాండురంగడు, అదే విఠోబా లేదా విఠల అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ పాండురంగడికి మరో పేరు ఏమిటి అంటే విఠల, విఠోబా, విఠల అనమాట. నెక్స్ట్ మహారాష్ట్ర భక్తి ఉద్యమం ప్రధానంగా ఏ దేవుని ఆరాధన చుట్టూ తిరుగుతుంది అంటే విష్ణువు, పాండురంగడు అనమాట. నెక్స్ట్ మహారాష్ట్ర భక్తి ఉద్యమాన్ని ప్రధానంగా ఎన్ని శాఖలుగా విభజించారు అంటే 2. నెక్స్ట్ జీవితంలో ఒక్కసారైనా పండరీపురాన్ని సందర్శించాలని బోధించిన శాఖ ఏదంటే వార్కరీ శాఖ. నెక్స్ట్ వార్కరీ శాఖకు చెందిన ప్రముఖ భక్తుడు ఎవరంటే జ్ఞానదేవుడు, నామదేవుడు. నెక్స్ట్ మహారాష్ట్ర భక్తి గీతాలను ఏమని పిలుస్తారు అంటే అవంగాలు. నెక్స్ట్ మహారాష్ట్ర భక్తి ఉద్యమానికి పునాది వేసిన వ్యక్తి ఎవరు అంటే జ్ఞానదేవుడు. నెక్స్ట్ జ్ఞానదేవుడు ఏ సామాజిక వ్యవస్థను వ్యతిరేకించాడు అంటే వర్ణ వ్యవస్థ. నెక్స్ట్ జ్ఞానదేవుడు ఏ ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు అంటే బ్రాహ్మణ ఆధిపత్యం. నెక్స్ట్ జ్ఞానదేవుడు భగవద్గీతను ఏ పేరుతో అనువదించాడు అంటే జ్ఞానేశ్వరి. నెక్స్ట్ జ్ఞానేశ్వరిని ఇంకే పేరుతో పిలుస్తారంటే మరాఠీ భగవద్గీత. నెక్స్ట్ జ్ఞానేశ్వరి ఏ గ్రంథానికి అనువాదం అంటే భగవద్గీత. నెక్స్ట్ ఏకనాథుడు ఏ రాష్ట్రంలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశాడు అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ ఏకనాథుడు రామాయణాన్ని ఏ భాషలోకి అనువదించాడు అంటే మరాఠీ. నెక్స్ట్ ఏకనాథుడు రామాయణాన్ని ఏ పేరుతో రచించాడు అంటే భావార్థ రామాయణం. నెక్స్ట్ ఏకనాథుడు మరాఠీలోకి అనువదించిన మరో గ్రంథం ఏదంటే భగవద్గీత. నెక్స్ట్ అభంగాలు ఏ భాషలోని భక్తి గీతాలు అంటే మరాఠీ. నెక్స్ట్ నామదేవుడు ప్రధానంగా ఏ శాఖకు చెందినవాడు అంటే వార్కరీ శాఖ. నెక్స్ట్ పండరీపురంలోని ప్రధాన దైవం ఎవరంటే పాండురంగుడు, అది విఠోబా. నెక్స్ట్ మహారాష్ట్ర భక్తి ఉద్యమం ఏ భాష అభివృద్ధికి దోహదపడింది అంటే మరాఠీ. నెక్స్ట్ జ్ఞానదేవుడు, జ్ఞానేశ్వరి. నెక్స్ట్ మహారాష్ట్ర భక్తి ఉద్యమానికి సంబంధించినది ఏది అంటే అభంగాలు. నెక్స్ట్ పరీక్షలలో మహారాష్ట్ర భక్తి ఉద్యమంపై ఎక్కువగా అడిగే జంట ఏదంటే జ్ఞానేశ్వరుడు, జ్ఞానేశ్వరి. నెక్స్ట్ తుకారాం ఎవరి సమకాలీనుడు అంటే శివాజీ, ఔరంగజేబ్. నెక్స్ట్ తుకారాం గురువు ఎవరంటే బాబాజీ చైతన్య. నెక్స్ట్ మరాఠా కబీర్గా ప్రసిద్ధి చెందిన భక్తి ఉద్యమకారుడు ఎవరంటే తుకారాం. నెక్స్ట్ ఇతరుల బాధను తన బాధగా భావించిన వాడే నిజమైన సన్యాసి అని చెప్పిన వారు ఎవరంటే తుకారాం. నెక్స్ట్ నామదేవుడు ఏ కాలంలో జన్మించాడు అంటే దర్జీ. నెక్స్ట్ నామదేవుడు ప్రారంభంలో ఏ వృత్తిలో ఉండేవాడు అంటే బందిపోటు దొంగ. నెక్స్ట్ నామదేవుడి బోధనలు ఏ సిక్కు పవిత్ర గ్రంథంలో ఉన్నాయి అంటే ఆది గ్రంథ్, అదే గురు గ్రంథ్ సాహిబ్. నెక్స్ట్ భారతదేశంలో సూఫీ ఉద్యమం ప్రధానంగా ఏ మతానికి చెందిన సంస్కరణ ఉద్యమం అంటే ఇస్లాం మతం. నెక్స్ట్ సూఫీ అనే పదం ఏ పదాల నుండి వచ్చింది అంటే సూఫ్, సఫా. నెక్స్ట్ సూఫ్ అనే పదానికి అర్థం ఏమిటంటే ఉన్ని. నెక్స్ట్ సఫా అనే పదానికి అర్థం ఏమిటంటే పరిశుభ్రత. నెక్స్ట్ సూఫీ గురువును ఏమని పిలుస్తారంటే పీర్. నెక్స్ట్ సూఫీ గురువు శిష్యుడిని ఏమని పిలుస్తారంటే మురీద్ అనమాట. నెక్స్ట్ సూఫీ ఆశ్రమాన్ని ఏమని అంటారు అంటే ఖాన్కా. ఏంటది కాన్కా. నెక్స్ట్ సూఫీ గురువు సమాధిని ఏమని పిలుస్తారు అంటే దర్గా. నెక్స్ట్ సూఫీ గురువుల వర్ధంతి ఉత్సవాన్ని ఏమని అంటారంటే ఉర్స్. నెక్స్ట్ భారతదేశంలో సూఫీ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి. నెక్స్ట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి దర్గా ఎక్కడ ఉంది అంటే అజ్మీర్. నెక్స్ట్ గరీబ్ నవాజ్ అని ఎవరిని పిలుస్తారు అంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి. నెక్స్ట్ భారతదేశంలో అత్యంత ప్రముఖ సూఫీ సిల్సిలా ఏది అంటే చిష్టి. నెక్స్ట్ ఢిల్లీలో చిష్టి సిల్సిలాను ప్రచారం చేసిన వారెవరు అంటే కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. నెక్స్ట్ నిజాముద్దీన్ ఔలియా శిష్యుడు ఎవరు అంటే అమీర్ ఖుస్రో. నెక్స్ట్ పంజాబ్లో చిష్టి సిల్సిలాను ప్రచారం చేసిన వారెవరు అంటే బాబా ఫరీద్. నెక్స్ట్ సూఫీ ఉద్యమంలోని మత శాఖలను ఏమని పిలుస్తారు అంటే సిల్సిలాలు. నెక్స్ట్ ఖాంజ్ అనేది సూఫీ ఆశ్రమం.
నెక్స్ట్ బిట్ భక్తి అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది అంటే బగ. నెక్స్ట్ బిట్ భక్తిని వివరించిన తొలి గ్రంథంగా ఏది పరిగణించబడుతుంది అంటే శ్వేతాశ్వతర ఉపనిషత్. నెక్స్ట్ బిట్ భక్తి ఉద్యమానికి పునాది వేసిన వారు ఎవరంటే ఆది శంకరాచార్యులు. నెక్స్ట్ బిట్ భక్తి ఉద్యమ స్థాపకుడిగా ఎవరిని పరిగణిస్తారు అంటే రామానుజాచార్యులు. నెక్స్ట్ బిట్ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే ఆది శంకరాచార్యులు. నెక్స్ట్ బిట్ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే రామానుజాచార్యులు. నెక్స్ట్ బిట్ ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే మధ్వాచార్యులు. నెక్స్ట్ ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే నింబార్కుడు. నెక్స్ట్ శుద్ధాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే వల్లభాచార్యులు. నెక్స్ట్ ఆది శంకరాచార్యులు స్థాపించిన దక్షిణ మఠం ఏది అంటే శారదా మఠం, అదే శృంగేరి. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని విస్తరించిన వారు ఎవరంటే రామానందుడు. నెక్స్ట్ నిర్గుణ భక్తి ఉద్యమానికి చెందిన వారు ఎవరు అంటే కబీర్. నెక్స్ట్ కబీర్ రచించిన దోహాల సంకలనాన్ని ఏమంటారంటే బీజక్. నెక్స్ట్ గురునానక్ రచించిన గ్రంథం ఏది అంటే జప్జీ సాహిబ్. నెక్స్ట్ గురుముఖి లిపిని అభివృద్ధి చేసిన సిక్కు గురువు ఎవరు అంటే గురు అంగద్. నెక్స్ట్ హర్మందిర్ సాహిబ్ అంటే స్వర్ణ దేవాలయం నిర్మించిన సిక్కు గురువు ఎవరంటే గురు అర్జున్ దేవ్. నెక్స్ట్ ఖాల్సా వ్యవస్థను ప్రారంభించిన సిక్కు గురువు ఎవరు అంటే గురు గోబింద్ సింగ్. నెక్స్ట్ చైతన్య మహాప్రభు అసలు పేరు ఏమిటి అంటే విశ్వంబర మిశ్రా. నెక్స్ట్ చైతన్య మహాప్రభు ప్రచారం చేసిన మార్గం ఏదంటే రాగ మార్గం. నెక్స్ట్ మరాఠీ భగవద్గీతగా ప్రసిద్ధి చెందిన గ్రంథం ఏదంటే జ్ఞానేశ్వరి. నెక్స్ట్ సూఫీ అనే పదం ఏ పదాల నుండి ఉద్భవించిందంటే సూఫ్ సఫా. నెక్స్ట్ భారతదేశంలో సూఫీ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి. నెక్స్ట్ సూఫీ గురువుల ఆశ్రమాన్ని ఏమంటారంటే ఖాన్కా. నెక్స్ట్ అత్యంత ఉదారవాద సూఫీ శాఖ ఏదంటే కాద్రియా. నెక్స్ట్ అత్యంత మతోన్మాద సూఫీ శాఖ ఏదంటే నక్షబందీ. నెక్స్ట్ వహదత్ ఉల్ వుజూద్ సిద్ధాంతం ప్రకారం ఏది సరైనది అంటే దేవుడు మరియు అతని సృష్టి ఒక్కటే. నెక్స్ట్ వహదల్ ఉల్ వుజూద్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన నక్షబందీ సూఫీ ఎవరు అంటే షేక్ అహ్మద్ సర్హిందీ. నెక్స్ట్ మనుషులు దేవుని బానిసలు అని పేర్కొన్న సూఫీ సంత ఎవరు అంటే షేక్ అహ్మద్ సర్హిందీ. నెక్స్ట్ నక్షబందీ శాఖను అనుసరించిన మొఘల్ చక్రవర్తులు ఎవరు అంటే బాబర్, ఔరంగజేబ్. నెక్స్ట్ భక్తి ఉద్యమంలో గీత గోవిందం రచించిన వారు ఎవరు అంటే జయదేవుడు. నెక్స్ట్ గీత గోవిందంలో ప్రధానంగా ఏ అంశాన్ని వివరించారు అంటే విష్ణువు దశావతారాలు. నెక్స్ట్ పద్మావత్ కావ్యాన్ని రచించిన సూఫీ కవి ఎవరు అంటే మాలిక్ మహమ్మద్ జయాసి. నెక్స్ట్ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే ఆది శంకరాచార్యులు. నెక్స్ట్ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే రామానుజాచార్యులు. నెక్స్ట్ ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే మధ్వాచార్యులు. నెక్స్ట్ ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎవరంటే నింబార్కుడు. నెక్స్ట్ శుద్ధాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎవరంటే వల్లభాచార్యుడు. నెక్స్ట్ ఆది శంకరాచార్యులు స్థాపించిన ఉత్తర మఠం ఏది అంటే జ్యోతిర్మఠం. నెక్స్ట్ గోవర్ధన మఠం ఎక్కడ ఉందంటే పూరి. నెక్స్ట్ శారదా మఠం ఎక్కడ ఉందంటే శృంగేరి. నెక్స్ట్ కాళికా మఠం ఎక్కడ ఉందంటే ద్వారక. నెక్స్ట్ రామానుజాచార్యులు ప్రచారం చేసిన మార్గం ఏదంటే ప్రపత్తి మార్గం. నెక్స్ట్ వల్లభాచార్యులు ప్రచారం చేసిన మార్గం ఏదంటే పుష్టి మార్గం. నెక్స్ట్ చైతన్య మహాప్రభువు ప్రచారం చేసిన మార్గం ఏదంటే రాగ మార్గం. నెక్స్ట్ దాదు దయాల్ ప్రారంభించిన ఉద్యమాన్ని ఏమంటారంటే నిపక్వ ఉద్యమం. నెక్స్ట్ సూఫీ సంప్రదాయంలో ఫనా అంటే ఏమిటంటే దేవునిలో తనను తాను లీనమవ్వడం. నెక్స్ట్ ఫనాకు సమానమైన భక్తి సంప్రదాయ భావన ఏది అంటే భక్తి అంటే దేవునికి పూర్తిగా అర్పించుకోవటం. ఫనాకు సరైన భక్తి సంప్రదాయ భావన ఏదంటే భక్తి. నెక్స్ట్ భక్తి ఉద్యమం వల్ల ఏ భాషల ప్రాధాన్యం పెరిగింది అంటే ప్రాంతీయ భాషలు. నెక్స్ట్ భక్తి మరియు సూఫీ ఉద్యమాల ప్రధాన లక్ష్యం ఏమిటంటే మత సామరస్యం, సమానత్వం ప్రచారం చేయడం. నెక్స్ట్ పరీక్షల్లో ఎక్కువగా భక్తి మరియు సూఫీ ఉద్యమాల నుండి ఎక్కువగా ఏ అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందంటే గ్రంథాలు మరియు సిద్ధాంతాలు. కంప్లీటెడ్.